ఏంటి బా పరీక్షిస్తున్నావు? ఎండు మిర్చి పచ్చిమిర్చి ఎలా వద్దని. మంత్రశక్తి అంట బా. దాచపల్ల గుర్తు ఏం కాదు. నువ్వు నమ్మట్లేదు కదా? ఇలాంటి గుర్తులు కార్లుకుంటే దొబ్బేసి నేను మసోడా కలుపుకుని తాగేసేవాడిని. గుర్తు చేతిలో పెడితే గత్తరైపోతాను అనుకున్నావా? అస్సలు నమ్మను. కానీ ఇలాంటి ట్రిక్కే ఇంకొకటి ఉంది, దాన్ని నమ్ముతా. మనల్ని ఇరికించడానికి చూస్తున్నట్టు. ఏంటి బా అది? అంజనం. అంటే ఏమైనా తినేదా? తిని తిన్నగా శ్మశానానికి వెళ్ళి పడుకో, కప్పెట్టేస్తారు. ఊరేగింపు ఖర్చు ఉండదు. కాదా చెప్పు. అరిచేతిలో అంజన వేస్తే కొట్టేసినోడు ఎవడో కొట్టొచ్చినట్టు కనబడతాడు. ఊరుకోబా, తినేవాళ్ళు ఉంటే మరి ఎరిపప్పులు చేస్తావు. అరిచేతిలో కనపడడం ఏంటి? అద్దం పద్దం లేకుండా మాట్లాడతావు. అర్థం బద్దం లేకుండా మాట్లాడుతున్నా. రేపు నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, కళ్ళు పేలిపోతాయి. ఎవడి ప్లాన్ లో వాడున్నాడు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటో మనం చూపిద్దాం. ఏ అంజనలోని చండాలమైన మొహమ్మతే ఏం చేయాలని ఆలోచిస్తున్నావా? మేకప్ వేసుకుని రెడీగా ఉంటాలే. అబ్బా అబ్బానే గాని బా, అదృష్టం ఒకసారి తలుపు తడుతుందంటే నువ్వు నమ్ముతావా? కిచెన్ తలుపు, బెడ్రూమ్ తలుపా? బాత్రూమ్ తలుపు. సారీ, ఆ టైంలో ఎవరు తలుపు కొట్టినా మెయిన్ డోర్ తలుపు బా. ఆ తలుపు అయితే నాకెక్కడ ఛాన్స్ ఇస్తారా? మీరే దూరిపోతారు కదా. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ నీకొచ్చింది. అయ్య బాబా, ఏంటో అదృష్టం. మా ఫ్రెండ్ దగ్గర కొత్త ఐఫోన్ 16 ఉంది బా. డబ్బులు అవసరం అయ్యి డెడ్ చీప్ గా అమ్మేస్తోంది. నువ్వెన్న లాగుతావేంటి? నాదేమో OnePlus, నీది మీ అక్కదే ఐఫోన్స్. అందుకే కదా బా మొత్తం ఐ ఫ్యామిలీ చేసేద్దామని చూస్తున్నాను. అంతా ఐ ఫ్యామిలీ అవుతారు, తర్వాత నేను ఐ సినిమాలో విక్రమలో అవుతాను. ఐఫోన్ స్టైల్ బా. ఐఫోన్ ఉన్న వాళ్ళు పాకెట్లున్నా పెట్టుకోరు, చేతిలోనే పట్టుకుని తిరుగుతారు. ఎందుకు లెవ్వులు ఇదేదో ప్లాన్ వేసింది. అంత లెవెల్ మెయింటైన్ చేయాలంటే మనం ఎంత పెట్టాలో? ఎంత బా? ముష్టి 30,000. ముష్టి 30,000? ఐఫోన్ 16 ముష్టి 30,000కి చెప్తుందా? డబ్బులున్నాయా? ఎందుకు లేవు? ముష్టి 30,000 కదా అన్నాయి.